హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ 12 నియమాలు తెలిస్తే విశ్వం ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరకు చేరుస్తుంది. విశ్వం ఎంత పవర్ఫుల్లో మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా. ఇక విశ్వం మనకు దగ్గర చేయాలనుకున్నా, మనం విశ్వానికి దగ్గర కావాలనుకున్నా ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. విశ్వం నియమాలని మీరు వినే ఉంటారు కదా. ఈ నియమాల ద్వారా మనం అనుకున్నది మనం చేసుకోవచ్చు. అయితే ఈ నియమాలు 12 ఉంటాయి. ఆ 12 నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఉన్న నియమాలు తెలిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. యూనివర్స్ లా అంటే విశ్వం నియమం అంటే సర్వాత్రికాల చట్టం అని కూడా అంటారు. మన విశ్వం అనేది ఈ లాని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ 12 లాస్ని తెలుసుకోవడం ద్వారా మనకు యూనివర్స్ గురించి మంచి అవగాహన పొందగలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ లా ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రపంచంలో ఒక ఆకర్షింపబడే ఒక విషయం. ఇది మనం అర్థమయ్యి ప్రపంచంలో ప్రతిదీ ఏకత్వం అనేది కలిగి ఉంటుందో, ఎక్కడ జరిగే వేరే వేరే విషయాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానమై ఉంటాయో ఈ లా చెబుతుంది. వేరు వేరు వ్యక్తులు ఏమనుకున్నా, ఏం ఆలోచించినా వారి ఆలోచనలో మన జీవితాన్ని ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే మన ఆలోచనలు కూడా ఎదుటి వ్యక్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఒకరికొకరు కనెక్ట్ అయి ఉండటానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక నియమం విశ్వంలో ప్రతిధ్వనిలా పనిచేస్తుంది ప్రతిసారి. ఈ నియమం ఆధారంగా కొన్నిసార్లు మన లైఫ్లో మనం అనుకున్నవి అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి. దానికి గల కారణం ఏంటి అంటే ఈ యూనివర్స్ ప్రతిదీ ఒకదానికొకటి అనుసంధానమై ఉండటం వల్ల వేరే వాళ్ళు ఏం ఆలోచించినా ఏం అనుకున్నా అవి మన జీవితంలో ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తాయి. మనకు కొంతమంది వ్యక్తులు తెలిసినా తెలియకపోయినా కూడా వారి ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటామట. దీనికి గల కారణం లా ఆఫ్ వన్నెస్ మనందరం కూడా కలిగి ఉంటాం. ఒకరికొకరం అనుసంధానమై ఉంటాం. దానికి అర్థం లా ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ వైబ్రేషన్ అని కూడా అంటారట. మన ఆలోచనల నుంచి మనుషుల వరకు ప్రతీదీ ఒక శక్తిని కలిగి ఉంటుంది. అది శక్తితో తయారవుతుంది. అందుకే దీనిని లా ఆఫ్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఎనర్జీ లెక్కలేనన్ని ఫ్రీక్వెన్సీ స్థాయిలో వస్తూ ఉంటాయి. ఎనర్జీ వైబ్రేషన్స్ అనేవి నిరంతరం విశ్వంలోని ఆలోచన రూపంలో మన చర్యల రూపంలోకి పంపబడి ఉంటుంది. కాబట్టి శక్తి యొక్క చట్టం వ్యక్తుల కదలికల్లో ఉందని మనకు తెలియజేస్తుంది. ఈ చట్టం సెకండ్ వన్, లా ఆఫ్ యాక్షన్, చర్య యొక్క చట్టం అని అర్థం. ఈ నియమం ప్రకారం మన కోరికలను మేనిఫెస్టేషన్ చేయడానికి మనం చర్య అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే యాక్షన్ మనలో ఉన్న భావోద్వేగాలను మద్దతు ఇస్తూ మన చర్యలను చేస్తున్నప్పుడు మాత్రమే మన కోరికలు నెరవేరుతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉద్యోగం కావాలనుకుంటే ఆ ఉద్యోగానికి అప్లై చేయాలి, ఎగ్జామ్ రాయాలి. అలా కాకుండా ఉద్యోగానికి అప్లై చేసి ఎగ్జామ్ రాయకుండా మేనిఫెస్టేషన్ చేస్తే జాబ్ రాదు కదా. ఎందుకంటే అక్కడ యాక్షన్ జరగలేదు కాబట్టి. ఈ భూమి మీద ఏదైనా చర్య మేనిఫెస్టేషన్స్ చేశామంటే అది జరగాలంటే చర్య యొక్క చట్టాన్ని మనం అప్లై చేయాలి. ఈ నియమం మనకు ఏం వివరిస్తుందంటే మన లోపల జరిగేది, మన లోపల భావాలను ఏమైతే వ్యక్తపరుస్తామో మన లోపల ప్రపంచం జరిగేది మన బయట ప్రపంచంలో ప్రతిబింబిస్తుందని ఈ నియమం ద్వారా మనకు తెలుస్తుంది. మన సబ్కాన్షియస్ ద్వారా ఏమనుకున్నామో, దేనిని అనుభూతి చెందామో, వైబ్రేషన్గా ఫీల్ అయ్యి ఎనర్జీని ఇస్తామో దానినే ఈ బయట ప్రపంచాన్ని సృష్టిస్తామని తెలియజేస్తుంది. ఈ నియమం ఈ యూనివర్స్లో మనం చేసే ప్రతి దానికి కారణం ఉంటుంది. ఈ యూనివర్స్లో జరిగిన దానికంటూ ఒక ప్రభావం ఉంటుంది. మనం అనుకోకుండా ఏం జరగదు. మనంతరం కష్టాలు అనుభవించినా సుఖాలు అనుభవించినా దానికంటూ ఒక కారణం అనేది ఉంటుంది. మన ప్రవర్తన, మన ఆలోచన, మనం చేసే పనులు అన్నీ కూడా మంచి ప్రభావాలను చెడు ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. మన ఆలోచనలు చర్యలుగా మారినప్పుడు జీవితం అనేది మారడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారంటే మీ ఆలోచన
ఆలోచనలు పూర్తిగా మార్చాలి. మీ ఆలోచనలు పూర్తిగా మారితేనే ఆ తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎప్పుడైతే మీ ఆలోచనలు మారుతాయో అప్పుడు మీ అంతటి మీరే సరికొత్త జీవితాన్ని సృష్టించుకోగలుగుతారని ఈ నియమం తెలియచేస్తుంది. వైబ్రేషన్ లేదా లా ఆఫ్ ఎనర్జీ మన ఆలోచనల నుండి ప్రతి మనిషి వరకు కూడా ప్రతిదీ శక్తితో తయారవుతుంది. అందుకే దీన్ని లా ఆఫ్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. దీనిని లా ఆఫ్ వైబ్రేషన్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం ఏంటి అంటే ఎనర్జీ లెక్కలేనన్ని ఫ్రీక్వెన్సీ స్థాయిలో వస్తూ ఉంటుంది. ఎనర్జీ వైబ్రేషన్ అనేది నిరంతరం విశ్వంలోకి ఎప్పుడూ ఆలోచన రూపంలోకి అలాగే చర్యల రూపంలోకి పంపబడుతూ ఉంటుంది. కాబట్టి శక్తి యొక్క చట్టం కదలికల్లో ఉందని ఈ లా ఆఫ్ వైబ్రేషన్ చెప్తుంది. నెక్స్ట్ లా ఆఫ్ కాంబినేషన్స్, దీనిని పరిహార చట్టం అని కూడా అంటారు. లా ఆఫ్ క్యాష్ ఏదైతే ఉందో అదే నియమం దీనిలో కూడా అప్లై అవుతుంది. మనం ఏది ఇస్తే మనకు అది తిరిగి వస్తుంది. అంటే మీరు ఎవరిపైన ప్రేమ చూపిస్తే ప్రేమ మీకు వస్తుంది, దయ చూపిస్తే దయ వస్తుంది, కోపం చూపిస్తే ఎలాంటి నెగిటివ్ అయినా పాజిటివ్ ఎమోషన్ చూపించినా కూడా అది మీ దగ్గరకు తిరిగి వస్తుంది ఉంటుంది. 7th వన్, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మిగిలిన లాస్ అన్నీ కూడా దీన్ని డిపెండ్ చేసుకొని మనం పనిచేస్తూ ఉంటాం. అందుకే ఈ లా ఎక్కువ వాడుకలో ఉంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకు ఏం వివరిస్తుందంటే మీరు ఏం మాట్లాడితే పదాల నుండి మీరు నమ్మే నమ్మకాల వరకు ప్రతి దానికి ప్రతి శక్తి ద్వారా మీరు ఆకర్షిస్తూ మీలాగా ఆలోచిస్తూ అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు వ్యక్తులను కూడా మీకు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా పాజిటివ్ పరిస్థితులను ఆకర్షిస్తారు. అదేవిధంగా మీరు నెగిటివ్గా ఉంటూ బాధలో ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచిస్తున్నప్పుడు అటువంటి వ్యక్తులు అటువంటి పరిస్థితులను ఆకర్షిస్తూ ఉంటారు. మీరు ఏ ఆలోచనతో ఉంటారో అదే పరిస్థితులు మీ జీవితంలోకి వస్తాయని ఈ చట్టం వివరిస్తుంది. గతం కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తు కానీ ఎప్పుడైనా మీ జీవితంలో మీరు చూసే ప్రతీదీ కూడా మీరు ఆకర్షించేదే మీ దగ్గరకు వస్తుందని ఈ నియమం చెబుతూ ఉంటుంది. ఇక 8th వన్, లా ఆఫ్ ఎనర్జీ శక్తి. శాశ్వత బదిలీ చట్టం అని అంటారు. ఇది ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటుంది, ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ అనేది శాశ్వతంగా ఒకే చోట ఉండదు. ఈ చట్టం ఏం వివరిస్తుందంటే మీ జీవితాన్ని మీకు కావలసిన విధంగా మీకు నచ్చిన విధంగా మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నారని ఈ చట్టం వివరిస్తుంది. మనం మన జీవితాన్ని మార్చడం అనేది ఖచ్చితంగా మన బాధ్యత. విశ్వం మన జీవితంలో చాలా అవకాశాలు మనకి ఇస్తూ ఉంటుంది. వాటిని అంగీకరించిన లేదా కరిగించేసిన మన ఇష్టం, ఎంపిక. ఎనర్జీ ఫ్లో అనేది ఈ విశ్వంలో ఎప్పుడూ కదలికలో ఉంటుంది. అయితే ఆ ఎనర్జీని ఉపయోగిస్తూ దాని ప్రవాహంలో మనం వెళ్ళాలా వద్దా అనేది ఎంచుకోవాల్సింది మనమే. ఈ చట్టం అదే వివరిస్తుంది. మనకు ఈ యూనివర్స్ పూర్తి స్వేచ్ఛ అనేది మనకు ఎలా అయితే ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ చట్టం దాన్నే వివరిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ది లా ఆఫ్ రిలేటివిటీ. లా ఆఫ్ రిలేటివిటీ ఈ చట్టం అనేది దాని అర్థం ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఉండేది ప్రతీదీ సంబంధం ఏదైతే ఉందో పోల్చడం ద్వారా నిజమవుతుంది. దానికి రిలేటివ్ అనేది ఉంటుంది. ఈ చట్టం దాన్నే సూచిస్తుంది. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్కి మనం చీకటితో పోలిస్తే వెలుగు యొక్క ఉనికి తెలుస్తుంది. అలాగే మంచి చెడులతో పోలిస్తే మంచి యొక్క ఉనికి తెలుస్తుంది. మనం ఏదో ఒక దాన్ని రిలేటివ్ చేసి చూసినప్పుడు మాత్రమే మనకు ప్రతిదీ దానికి విలువ తెలుస్తుంది అని ఈ చట్టం వివరిస్తుంది. మనం మంచి ఆలోచనల శక్తిపై దృష్టి పెట్టినప్పుడు మరిన్ని మంచి ఆలోచనలు మన జీవితంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా పరిస్థితులు ఎదుటి వారితో పోలిస్తే చెడుపై దృష్టి పెట్టినప్పుడు చెడు ఆలోచనలు మన జీవితంలోకి రావడం జరుగుతాయి. మన జీవితం మనం ఎలా చూస్తే ఆ విధంగా ఉంటుంది. మనం దేని మీద దృష్టి నిలుపుతామో అదే జరుగుతుందని ఈ నియమం మనకు తెలియజేస్తుంది. ఇక 10వది 10th ఏంటంటే లా ఆఫ్ పొలారిటీ. ఈ విశ్వంలో ప్రతి దానికి వ్యతిరేకత అనేది ఉంటుంది. ఈ చట్టం వివరిస్తుంది. ఇది అంటే పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ఉంటుందని ఈ విశ్వం ద్వంద్వతత్వాన్ని సూచిస్తుంది. ప్రకృతిలో 2 రకాలు అంతా ఉంటాయని అలాగే భిన్నంగా ఉంటాయని ఈ చట్టం మనకు తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్కి ప్రేమ ఉంటే ద్వేషం, అట్రాక్షన్ ఉంటే అలాగే డిసట్రాక్షన్ ఉంటుందని, విశ్వంలో ప్రతిదీ ఆపోజిట్
వాటిని కలిగిస్తుందని ఈ చట్టం చెబుతుంది. ఈ చట్టం పాజిటివ్ లేదా నెగిటివ్ డిపెండెన్స్ని అర్థం చేసుకోవటానికి బాగా యూజ్ అవుతుందని, దీని ద్వారా మనకు అవసరం లేని ఆలోచనలు మనకు ఎదురయ్యే ఆలోచనలుగా, అవసరమయ్యే ఆలోచనలుగా మార్చుకోవచ్చు. ఇక 11వది లా ఆఫ్ రిథమ్. విశ్వంలో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన లా అనేది ఉంటుంది. దీన్నే లా ఆఫ్ లైవ్ సిద్ధాంతం అని కూడా అంటారు. జీవితానికి ఒక లైవ్ ఉంటుంది కదా, తరంగాలు ఉంటాయి, అలాగే ప్రవాహం ఉంటుంది. జీవితంలో ఏదైనా హైవేలో జరుగుతుంది, మనకు వెంటనే వేవ్ అనేది వస్తూ ఉంటుంది. లాలో కూడా హైవే, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో హైవేలో చూసుకుంటే జీవితం అనేది రిథమ్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంటుందట. అంటే డౌన్స్ అండ్ ఫాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి మనకు అన్ని విధాలుగా తెలుస్తూ ఉంటాయి. ఇక ఆఖరిది 12వది లా ఆఫ్ జెండర్. ప్రతి మనిషిలో స్త్రీ పురుష అనే 2 శక్తులు అనేవి ఉంటాయి కదా. ఈ 2 శక్తులు జీవితంలో అందరికీ అవసరమే. స్త్రీ శక్తిలో మృదువైన భావోద్వేగాలు, భావాన్ని, పురుషుల్లో శక్తిలో బలమైన నిశ్చయమైన శక్తిని మీరు గమనించి ఆ రెండింటినీ ప్రతి ఒక్కరూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండగలిగినప్పుడు మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది. మీ లైఫ్లో తీవ్రమైన లేదా భావోద్వేగ సంఘటన జరిగినప్పుడు ఆ భావోద్వేగ ప్రారంభం స్త్రీల శక్తి అవుతుంది. అదేవిధంగా మన సమస్యను పరిష్కరించడానికి, అధిగమించడానికి కూడా మీరు ఏదైనా ఒక ప్రణాళికను వేశారంటే ఆ శక్తి పురుష శక్తి అవుతుంది. అంటే ఆడవారిలో పురుష శక్తులు ఉంటాయి, కానీ స్త్రీ శక్తులు ఆధిపత్యం చేస్తాయి. అలాగే మగవారిలో స్త్రీ శక్తులు ఉంటాయి, కానీ పురుష శక్తులు ఆధిపత్యం చేస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ 2 రకాల శక్తులు ఉంటాయి. ఆ 2 రకాల శక్తులే సమతుల్యం చేయటానికి, నైపుణ్యం సాధించడానికి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఇలా 12 లాస్ మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఏదనుకుంటే అది ఆకర్షింపబడతారు. ఈ వీడియో మీకందరికీ కూడా ఖచ్చితంగా విశ్వం అందించిన ఒక సంకేతమనే అర్థం. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ప్రతిదానికి కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. కాబట్టి మనకు ఏది అందించినా దానికి కృతజ్ఞత తెలియజేసుకోవటం చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ విశ్వం అనేది మనం కృతజ్ఞతాభావంతో ఉన్నటప్పుడు మనకు విశ్వానికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు విశ్వమా, ఈ డబ్బు సంపద అన్నీ అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.